అసలు వే ప్రోటీన్ ఎవరు వాడతారు, ఎందుకు వాడాలి, అసలు దాన్ని ఎందుకు కనిపెట్టిరో ఈ వీడియోలో చెప్తా. ముందైతే మన అకౌంట్ని ఫాలో కొట్టేసి ఫస్ట్ అసలు అది ఎట్లా తయారైందో చెప్తా, దాని తర్వాత ఇవన్నీ చెప్తా. ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేటట్టు సింపుల్గా అందరికి అర్థమయ్యేటట్టు చెప్తా నేను. అసలు ఈ వే ప్రోటీన్ అనేది పాలల నుంచి తయారవుతుంది. పాల నుంచి ఎట్లా తయారవుతుంది అంటే, ఇప్పుడు పెరుగు, నెయ్యి, వెన్నె, పన్నీర్ ఇవన్నీ ఎట్లయితే తయారవుతాయో సేమ్ అట్లనే మిల్క్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రాసెస్ చేస్తే ఈ వే ప్రోటీన్ అనేది వస్తుంది భయ్. అంతే సింపుల్, ఏం లేదు దీంట్లో. అసలు ఇది ఎందుకు కనిపెట్టిరో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు ఒక 25 grams ప్రోటీన్ కావాలి. అప్పుడు నేను ఏం చేస్తా, ఒక 100 grams చికెన్ తీసుకుంటా. మళ్ళీ వెజ్ వాళ్ళు ఫీల్ కాకండి, 120 or 130 grams పన్నీర్ తీసుకొని తింటా. నేను తిన్నాను అనుకో, అప్పుడు నాకు 25 grams ప్రోటీన్ వస్తుంది. అదే ఈ వే ప్రోటీన్లో ఒక 1 scoop తీసుకొని ఇట్లా షేకర్లు వేసుకొని తాగినాం అనుకో, 25 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అసలు ఎందుకు కనిపెట్టారనంటే, నీ ప్రోటీన్ ఇంటేక్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి వే ప్రోటీన్లు అన్ని కనిపెట్టిరు భయ్య. అసలు ఇది ఎవరు వాడాలంటే, ఎవరికైతే ప్రోటీన్ అనేది ఫుడ్ల నుంచి తీసుకోలేకపోతున్నారో లేకపోతే తీసుకోలేరో వాళ్ళు ఈ వే ప్రోటీన్ అనేది వాడాలి. బిగినర్స్ అందరూ మైండ్లోకి వెళ్ళి ఫస్ట్ తీసేయరు.